అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకల్లో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలదు. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆ స్త్రీ వల్ల ఎటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే ఈరోజు మెడలో కాలభైరవ రూపం ధరించండి. శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది. కృషి యొక్క ఫలితాలు మీరు సాధించగలుగుతారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ఈరోజు ప్రజల ఆలోచనలను మార్చవద్దు. ఇక ఈరోజు రాశి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. మరియు ఈరోజు విదేశాలకు సంబంధించిన పని కూడా జరుగుతుంది. భావోద్వేగాలు నిర్ణయించడం అనుకోవాలి. మరియు పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు రాశారు మాత్రం కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. మీ గౌరవం మరింత పెరుగుతుంది. పేదలకు అన్నదానము చేయండి. సహాయ సహకారాలు అందించండి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అనేవి ఉంటాయి. ఈరోజు ఆగిపోయిన పని జరుగుతుంది. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. ఈరోజు మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. ప్రయాణాలను సాధ్యం. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. జాగ్రత్తగా అన్ని పనులు చేయగలుగుతారు. మీ సామర్థ్యం విపరీతంగా పెరిగిపోతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. మంచి పని యొక్క మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు. మీ ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం ఉంటుంది. సంబంధాల్లో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక్కడి సమర్థులతకు మించి కదిలే అవకాశాలున్నాయి. ఆరోగ్యం బాగుపడే లక్షణాలున్నాయి. గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాలు లోపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. మరియు కార్మికులు మంచిగా పనులు చేసి అది మంచి సంపదన పెరిగే విధంగా ప్రయత్నాలు అనేవి కొనసాగించడం సాధ్యమవుతుంది. ఇక ఈరోజు గందరగోళం చెందకుండా ఉండాలి. కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు. సమర్థన విడిచిపెట్టండి. పంతిల్లో కార్యాచరణ, కెరీర్ వ్యాపారాల సాధన పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది. అందరిని వెంట తీసుకొని నడవండి. నూతన ఇల్లు వాహనం కొనుగోలుకు అనుకూలంగానే ఉన్నది. ఈరోజు పనితీరులో కూడా విజృంభణ కనిపిస్తుంది. నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వివాహం కాని వారికి కుటుంబంలో మంచి వివాహ ప్రస్తావనలు రావడం జరుగుతుంది. మరియు ఈరోజు పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభప్రదంగానే ఉంది. ప్రేమికులకు శుభప్రదమే. వారికి వివాహం చేసుకోవాలనే ఆలోచనలు ఈరోజు కలిగే అవకాశం అయితే ఉంది. మరియు పెద్దల సమ్మతి పొందే అవకాశం కూడా ఉంది. మంచి స్నేహితులతో పరిచయం అవుతుంది. బయట కొత్త స్నేహితులు అనేవి పరిచయం అవడం అనేది జరుగుతుంది. బంధువులతోటి సంభాషిస్తారు. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఈరోజు వృద్ధుల అనారోగ్యం కొరకు ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఎవరికైతే గుండెకి సంబంధించినటువంటి మరి వ్యాధులు ఉన్నాయో అటువంటి వారు మాత్రము ఈరోజు కాఫీ టీలను మానేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలను విపరీతంగా పెరిగిపోతాయి. అనవసరంగా మరి డాక్టర్ వద్దకు మరి ఎక్కువగా డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రోజు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసినటువంటి రోజుగా ఉంది. తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అనవసరంగా ఇతరుల విషయాల్లో కూడా జోక్యం అనేది చేసుకోకూడదు. అనవసర సంభాషణలను కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. స్నేహితులతోటి మంచి సంభాషణ కొనసాగిస్తారు. ఈరోజు రాశారు మాత్రం ఎక్కువగా మంచి ప్రవర్తన అనేది రావడం కూడా సంభవం అనేది కూడా అవుతుంది. అయితే జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విషయాలలో మాత్రం జోక్యం చేసుకోకండి. కోపాన్ని నియంత్రించండి.
మరియు ఈరోజు అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు దరిచేరవు. మీరు కొత్త పని ప్రారంభించినా కూడా దాంట్లో లాభం విపరీతంగా చేరుతుంది. ఎక్కువగా డబ్బు సంపాదించగలుగుతారు. తొందరలోనే కొత్త వాహనం కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. మరియు ఈరోజు ఉన్న సమస్యల నుండి మీరు చక్కగా బయటపడగలుగుతారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి తొలగించబడడం ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలిసి వచ్చే విధంగా అయితే మరి ఉన్నది. అప్పుల సమస్య ఉన్నవారు అప్పులను తీర్చుకోవడం కూడా ప్రయత్నాలు అనేవి ఈరోజు ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం అయితే చేసుకోవాలి. చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగించబడుతుంది. లక్కీ సంఖ్య 30, లక్కీ కలర్ మరి నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.